దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్లో అమరులైన సైనికులకు విజయనగరంలో నివాళులర్పించారు. అనంతరం సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పోలీసు శాఖ చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి, బేబీ నాయన హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, ప్రజలు మానవహారంగా ఏర్పడి భారత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సైనికులందరికీ కూడా మనకు ఎవరైతే జవాన్ బోర్డర్లో పనిచేస్తున్న మన గురించి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి నివాళులర్పించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఇది అన్ని జిల్లాల్లోని కూడా జరుగుతుంది. అన్ని జిల్లాల్లో కూడా జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎమర్జెన్సీగా సెలవులు పెట్టిన వాళ్ళు కూడా రిటర్న్ వచ్చిన పరిస్థితి. మొన్న సీజ్ ఫైర్ అని చెప్పి మళ్ళా తిరిగి ఎలా ప్రొవోక్ చేశారో పాకిస్తాన్ నుంచి మనందరం కూడా చూసాం. కానీ ఈ రోజు దేశం పరిస్థితి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే విధంగా మనం 7వ తారీఖున జరిగిన మాక్ డ్రిల్ కానీ ఈ రోజుకి కూడా ప్రిపేర్డ్నెస్ కానీ అవన్నీ కూడా అన్ని రంగాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ప్రిపేర్గా ఉన్నారు. ప్రజలు ఎవరు కంగారు పడొద్దని మాత్రం తెలియజేస్తారు.